అది పక్కకి వెళ్ళిపోతుంది. కాకపోతే ఇవాళ వాస్తవంగా ఇంకొక కాన్సెప్ట్ కూడా అనుకోవచ్చు. ఇప్పుడు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి, కృష్ణా గుంటూరు తర్వాతన ఉభయ గోదావరి జిల్లాలు. ఈ 2 చోట్ల ఓటర్లలో ఎక్కువగా ఉండేది ఎవరు ఉంటారు, ఏ సామాజిక వర్గం ఉంటారు, లేదా ఎవరి అభిమానులు ఎక్కువ ఉంటారు? పవన్ అభిమానులు కాస్త ఎక్కువగానే ఉంటారు ఈ 2 నియోజకవర్గాల దగ్గర. కాబట్టి వాళ్ళకి సాటిస్ఫై చేయడానికి కూడా అయ్యి ఉండొచ్చు కదా. యాక్చువల్గా మనకి సాధారణంగా ఈ ఎలక్షన్స్ అప్పుడు అరెస్టులు చెయ్యరు, ఎన్నికల సంఘం చేస్తుంది. ఎన్నికల నిబంధనలకు అతిక్రమిస్తే ఇట్లాంటి జనరల్ కేసుల్లో అరెస్టులు ఆ టైంలో చెయ్యరు మనం అబ్జర్వ్ చేస్తే. కానీ ఇప్పుడు చేశారంటే ఏంటి, ఈ టైంలో అరెస్ట్ చేస్తే కొంత ఇంపాక్ట్ ఉంటుందని కూడా అయ్యి ఉండొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా చేయాల్సిన అవసరం అయితే లేదు కదా ప్రాక్టికల్గా అయితే కనుక. అతని వాదాన్ని మనం సమర్థించక్కర్లేదు, అతని కాన్సెప్ట్ని సమర్థించక్కర్లేదు. సేమ్ టైం ఇంకోటి మీరు అన్నట్టుగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేస్తే అర్ధరాత్రి, పొగటి పూట అరెస్ట్ చేస్తే పగటి పూట. అది అర్ధరాత్రి ఎట్ అవుతుంది 9ంటికంటే బేసిక్గా. ఇంకోటి ఏంటంటే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకురావాలి కదా. పొద్దున పూట అరెస్ట్ చేశారనుకోండి, రాత్రి పూట తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచాలి, అదో పెద్ద తతంగం. దానికంటే రాత్రి పూట అరెస్ట్ చేస్తే కనుక పొద్దున్న దాకా ఇక్కడికి తీసుకురావడానికే సరిపోతుంది. తీసుకొచ్చిన తర్వాత ఆటోమేటిక్గా హాస్పిటల్కి తీసుకెళ్ళడం, సాయంత్రం లోపు క్లియర్ చేసేసుకుని, అంటే 24 గంటలలోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. అందుకని చెప్పేసి ఇప్పుడు మామూలుగా అట్లా కాదనుకోండి, ఇప్పుడు పగటిపూట చేశారు